స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు. భౌమాసుర వధ. అతి బలశాలి అయిన భౌమాసురుడు వర్ణసింహాసన ఛత్రమును, దేవమాత అయిన అదితి కర్ణకుండలములను అపహరించాడు. మణిపర్వతము అని పిలువబడే మేరుపర్వతాన్ని జయించి దానిని ఆక్రమించాడు. అప్పుడు దేవేంద్రుడు ద్వారకకు వచ్చి భౌమాసురుని గురించి శ్రీకృష్ణునికి ఫిర్యాదు చేశాడు. స్వర్గరాజు ఇంద్రుడు చెప్పిన ఫిర్యాదును వినగానే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై భౌమాసురపురానికి వెంటనే బయలుదేరాడు. వారిద్దరూ గరుడ వాహనారూఢులై భౌమాసురుని నగరి అయిన ప్రాగ్జ్యోతిష్యపురానికి చేరుకున్నారు. ఆ పురములో ప్రవేశించడము ఏమాత్రమూ తేలిక కాదు. ఎందుకంటే అది అన్ని వైపుల నుండి కోటగోడలతో బలోపేతం చేయబడి ఉంది. మొట్టమొదలు నగరమునకు నలువైపులా 4 గిరిదుర్గములు ఉన్నాయి. దానికి అన్ని వైపులా అజేయమైన సైనిక బలముచే రక్షణము కల్పించబడింది. శ్రీకృష్ణుడు అక్కడకు చేరగానే తన గదతో గిరిదుర్గములను తుత్తునీలు చేసి బాణపరంపరచే సేనాబలమును చిన్నాభిన్నము చేశాడు. సుప్రసిద్ధమగు సుదర్శన చక్రముతో అతడు అగ్ని, జల, వాయు దుర్గములను నశింపజేసి మురపాశ దుర్గములను భగ్నం చేశాడు. తరువాత శంఖనాదముతో వీరుల హృదయాలను భేదించాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నట్టి యుద్ధ యంత్రాలను, దుర్గ ప్రాకారాలను తన అజేయమైన గదతో ధ్వంసము చేశాడు. శ్రీకృష్ణుని శంఖధ్వని ప్రళయకాలము నాటి పిడుగు వలె నినదించింది. ఆ శంఖధ్వనిని విన్న మురాసురుడు నిద్ర నుండి మేల్కొని ఏమి జరిగిందో చూడటానికి బయటకు వచ్చాడు. ఆ 5 తలల రాక్షసుడు చాలా కాలంగా నీటిలో ఉంటున్నాడు. వాని కోపము అగ్నివలే గోచరించింది. ఆ అసురుని దేహతేజము ఎంత దేదీప్యమానంగా ఉన్నదంటే కళ్ళు పూర్తిగా తెరిచి అతనిని చూడటమే కష్టమైంది. వాడు బయటకు రాగానే త్రిశూలాన్ని చేపట్టి దేవదేవుని పైకి పరుగుదీశాడు. తీవ్రమైన క్రోధముతో వాడు ముల్లోకాలను మింగివేయనున్నట్లు కనిపించాడు. మొదట ఆ అసురుడు త్రిశూలమును త్రిప్పి వేగంగా గరుడునిపై విసిరి 5 ముఖాలతో సింహనాదము చేశాడు. మురాసురుని త్రిశూలము గరుడుని వైపు రావడము గమనించిన కృష్ణుడు వెంటనే 2 బాణాలతో ఆ త్రిశూలాన్ని ముక్కలు చేశాడు. తరువాత దేవదేవుడు పలు బాణాలతో మురాసురుని శిరములను కొట్టాడు. తనను దేవదేవుడు నిలోరింపజేయడాన్ని గమనించిన మురాసురుడు గదను అతని పైకి విసిరివేశాడు. కానీ అది తనను చేరే లోపలే శ్రీకృష్ణుడు తన గదతో దానిని ముక్కలు చేశాడు. అప్పుడు ఆయుధ విహీనుడైన మురుడు తన బాహువులను పైకెత్తి దేవదేవునిపై దాడి చేయాలనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి వాని శిరములను అవలీలగా ఖండించాడు. అప్పుడు ఆ అసురుడు నీటిలో పడిపోయాడు. మురాసురునికి తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసువు, నభస్వానుడు, అరుణుడు అనే 7 పుత్రులు ఉన్నారు. అతి గర్వితులైన వారందరూ తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికై కోపముతో కృష్ణునిపై దాడికి సిద్ధపడ్డారు. వారంతా అవసరమైన ఆయుధములను ధరించి పీఠుడనే సేనానిని అనుసరిస్తూ రణరంగంలో ప్రవేశించారు. భౌమాసురుని ఆదేశానుసారము వారంతా మూకుమ్మడిగా కృష్ణునిపై దాడి చేశారు. కృష్ణుని ఎదుటకు రాగానే వారందరూ ఖడ్గములు, గదలు, బల్లెములు, బాణములు, త్రిశూలములు వంటి అనేకమైన ఆయుధాలను ఒక్కసారిగా కురిపించారు. అప్పుడు దేవదేవుడు తన బాణములతో భౌమాసురి మనుషుల ఆయుధములను తుత్తినీయలు చేశాడు. శ్రీకృష్ణుని ఆయుధ ప్రయోగానికి భౌమాసురుని సేనాధిపతి అయిన పీఠుడు తన అనుచరులతో పాటు నేలకూలాడు. వారి కవచములు ఖండించబడినాయి. తలలు, కాళ్ళు, చేతులు, తొడలు తెగిపడినాయి. వారందరూ యమపురికి పంపబడ్డారు. భౌమాసురుడు నరకాసురుడు అని కూడా ప్రసిద్ధి చెందాడు. అతడు భూదేవి తనయుడు. తన సైన్యము, సేనాధిపతులు, యోధులు దేవదేవుని ఆయుధములచే రణరంగములో కూలడం చూసి మిక్కిలి కోపంతో పెద్ద ఏనుగుల సంఖ్యతో కూడి దుర్గము బయటకు వచ్చాడు. ఆ విధంగా యుద్ధరంగానికి వచ్చిన నరకాసురునికి సతీసమేతముగా శ్రీకృష్ణుడు ఆకాశంలో ఎత్తుగా గోచరించాడు. అప్పుడు అసురుడు ఒక్క దెబ్బతో 100 కొలది యోధులను సంహరించే శతఘ్నిని ప్రయోగించాడు. అతని అనుయాయులు కూడా ఒక్కమారుగా నానా రకాలైన ఆయుధాలను శ్రీకృష్ణునిపై ప్రయోగించారు. అప్పుడు దేవదేవుడు ఈకలు కలిగిన బాణాలను ప్రయోగించి ఆ ఆయుధములన్నింటినీ భగ్నం చేశాడు. ఆయుధ ఫలితంగా భౌమాసురుని సేనలు, సేనానులు
చేతులు, కాళ్ళు, తలలు తెగి నేలకూలారు. వారి గుర్రాలు, ఏనుగులు కూడా నేలకూలాయి. ఈ ప్రకారంగా నరకాసురుడు ప్రయోగించిన ఆయుధములన్నీ కృష్ణుడు ప్రయోగించిన బాణాలచే తుత్తునీయలయ్యాయి. దేవదేవుడు గరుడుని మూపుపై కూర్చొని యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో గరుడు ఏనుగులను, గుర్రాలను తన రెక్కలతో కొడుతూ వాటి శిరములను తన గోళ్లతో, ముక్కుతో గీరుతూ యుద్ధములో తోడ్పడసాగాడు. గరుడుని దాడికి పీడింపబడినవై ఏనుగులు యుద్ధరంగము నుండి పారిపోసాగాయి. చివరకు భౌమాసురుడు ఒక్కడే రణరంగంలో మిగిలాడు. కృష్ణవాహనమైన గరుడుని వలన గొప్ప కలత కలగడము గమనించిన ఆ అసురుడు వజ్రాయుధ శక్తినే ఓడించినట్టి శక్తి ఆయుధముచే దానిని కొట్టాడు. కానీ గరుడు సామాన్య పక్షి కాడు. భౌమాసురుని దెబ్బ గరుడునికి పూలమాలతో కొట్టినట్లుగా అనిపించింది. ఆ విధంగా భౌమాసురుడు తన యుక్తులేవి కృష్ణుని మీద పనిచేయకపోవడము గమనించాడు. శ్రీకృష్ణుని చంపడానికి తాను చేసే యత్నాలన్నీ వ్యర్థములవుతాయని అతనికి అర్థమైంది. అయినా చివరిసారి యత్నంగా ఆ అసురుడు చేతితో త్రిశూలమును చేపట్టి శ్రీకృష్ణునిపై దాడి చేశాడు. కానీ ఆ దేవదేవుడు అత్యంత మెలకువతో వర్తించి వాడు త్రిశూలమును ప్రయోగించే లోపలే అతని శిరమును సుదర్శన చక్రముతో ఖండించాడు. శ్రీ మహావిష్ణువు భూదేవి తనయుడైన నరకాసురుని తాను చంపనని భూదేవికి వరం ఇవ్వడం వల్ల కృష్ణుడు శృతప్పి పడిపోవడంతో సత్యభామ నరకాసురుని వధించిందని, అందుకే ఆ సమయంలో సత్యభామను కృష్ణుడు వెంట తీసుకెళ్లాడని ఒక కథ కూడా ఉంది. శ్రీకృష్ణునిచే నరకాసురుడు వధింపబడము చూసి అసురుని బంధువులు హాహాకారాలు చేశారు. కానీ సజ్జనులు జయ జయ ధ్వనులు చేశారు. అప్పుడు స్వర్గము నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఆ సమయంలో భూదేవి శ్రీకృష్ణుని ముందు ప్రత్యక్షమై వైజయంతిమాలను అతనికి సమర్పించి అభినందించింది. సువర్ణ రత్నమయమగు అదితి కర్ణకుండలములను ఆమె తిరిగి ఇచ్చివేసింది. మణిసహితముగా వరుణఛత్రమును కూడా ఆమె కృష్ణునికి సమర్పించింది. తదనంతరము ఆమె విశ్వేశ్వరుడు దేవదేవుడు అయిన శ్రీకృష్ణునికి నమస్కరించి భక్తి పారవశ్యంతో స్తుతించసాగింది. శంఖచక్ర గదా పద్మములనే 4 చిహ్నములతో సదా విరాజిల్లేవాడు దేవదేవుడు అయిన భగవంతునికి నా వందనములు. నీకు ఇవే నా నమస్కారములు. దేవా, నీవు పరమాత్ముడవు. భక్తుల కోరికను తీర్చడానికే నీవు పలు రూపములలో ధరణిపై అవతరిస్తావు. ఆ అవతార రూపములు భక్తుల కోరికకు అనుగుణంగానే ఉంటాయి. అటువంటి నీకు నా వందనములు అని స్తుతిస్తూ, దేవా, భగదత్తుడు అనే ఈ బాలుడు భౌమాసురుని తనయుడు. తన తండ్రి మరణముచే తయారైన భయానక స్థితిని చూసి ఇతడు మిక్కిలి భీతుడయ్యాడు. అందుకే నేను ఇతనిని నీ పాదపద్మాల చెంతకు తెచ్చాను. ఇతనికి ఆశ్రయమొసగి దీవించమని నేను వేడుకుంటున్నాను. తండ్రి చేసిన పాపాల నుండి ముక్తుడవుతాడనే ఇతనిని నీ దగ్గరకు తీసుకుని వచ్చాను అని అన్నది. భూదేవి ప్రార్థనలను వినగానే శ్రీకృష్ణుడు ఆమెకు అభయమొసగి భయపడకు అని భగదత్తునితో పలికాడు. తరువాత దేవదేవుడు ఐశ్వర్యవంతమైన భౌమాసురుని మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడ అతడు 16,100 మంది రాకుమార్తెలను చూశాడు. వారంతా బలవంతంగా అపహరింపబడి చెరపట్టబడినారు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు మందిరములో ప్రవేశించగానే అతని సౌందర్యానికి ముగ్ధులైన రాకుమార్తెలు అతని నిర్హేతుక కరుణకై ప్రార్థించారు. తమ మనస్సులో వారు అతనిని పతిగా స్వీకరించారు. శ్రీకృష్ణుడు వారి నిష్కల్మషమైన కోరికను తెలుసుకొని వారిని పత్నులుగా స్వీకరించడానికి సమ్మతించాడు. ఆ విధంగా అతడు వారందరినీ వస్త్రాభరణ భూషితులను కావించి పల్లకీలలో వారిని ద్వారకా నగరికి పంపించాడు. అపారమైన ధనమును, రథములను, అశ్వములను, మణులను కూడా అతడు మందిరము నుండి తీసుకొన్నాడు. 4 దంతములు కలిగినవి అయిన 70 తెల్ల ఏనుగులను కూడా మందిరము నుండి స్వీకరించి దేవదేవుడు ద్వారకకు పంపాడు. ఈ సంఘటన తర్వాత శ్రీకృష్ణ సత్యభామలు స్వర్గలోక రాజధాని అయిన అమరావతికి చేరి ఇంద్రుని అంతఃపురంలో ప్రవేశించారు. అప్పుడు ఇంద్రుడు అతని భార్య శచీదేవి వారిని ఆహ్వానించారు. కృష్ణుడు అదితి కర్ణకుండలములను సమర్పించాడు. శ్రీకృష్ణ సత్యభామలు ఇంద్రపురం నుండి వెనుదిరగడానికి సిద్ధపడ్డారు. అప్పుడు సత్యభామ తనకు పారిజాత వృక్షాన్ని ఇస్తానన్న మాటను కృష్ణునికి గుర్తు చేసింది. అదే అదునుగా ఆమె స్వర్గములోని పారిజాత వృక్షాన్ని పెకలించి గరుడుని మూపుపై నిలపడము జరిగింది. ఒకసారి నారదముని పారిజాత పుష్పాన్ని తెచ్చి రుక్మిణీదేవికి ఇచ్చాడు. దానితో సత్యభామకు తాను చులకన చేయబడినదనే భావము పొడసూపింది. తనకు కూడా అటువంటి పుష్పమే కావాలని ఆమె కృష్ణుని అడిగింది. సవతుల పోటీని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు నవ్వి ఆమెతో,
కేవలము ఒక్క పువ్వునే ఎందుకు అడుగుతున్నావు? నీకు పారిజాత వృక్షాన్నే తెచ్చి ఇస్తాను అని అన్నాడు. నిజానికి స్వయముగా సత్యభామయే పారిజాత వృక్షాన్ని తెచ్చుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ శ్రీకృష్ణుడు ఉద్దేశపూర్వకముగా ఆమెను తన వెంట తీసుకుని వెళ్ళాడు. కానీ ఇంద్రునితో పాటు స్వర్గవాసులకు అది కోపకారణమైంది. భూలోకములో కనిపించని ఆ పారిజాత వృక్షాన్ని సత్యభామ వారి అనుమతిని పొందకుండానే పెకలించింది. అప్పుడు ఇంద్రాది దేవతలు ఆ వృక్షాన్ని తీసుకొని పోకుండా శ్రీకృష్ణ సత్యభామలకు అడ్డుపడ్డారు. కానీ తన ప్రియమైన సత్యభామ ప్రీత్యర్థము శ్రీకృష్ణుడు దృఢనిశ్చయుడు, మొండిపట్టు కలవాడు కావడంతో అతనికి దేవతలకు యుద్ధం జరిగింది. సహజంగానే శ్రీకృష్ణుని విజయం వరించింది. విజయోత్సాహముతో అతడు తన భార్య ఎంచుకున్న పారిజాత వృక్షాన్ని ధరణిలోని ద్వారకకు తీసుకొని వచ్చాడు. తరువాత దానిని సత్యభామ యొక్క మందిరోద్యానవనంలో నాటడము జరిగింది. ఆ అసాధారణ వృక్షం వలన సత్యభామ మందిరమే అసాధారణ శోభతో వెలుగసాగింది. పారిజాత వృక్షము ధరణికి రాగానే పారిజాత పుష్ప సుగంధము కూడా క్రిందకు వచ్చింది. అప్పుడు పుష్ప సుగంధమునకు మకరందమునకు ఆశపడి స్వర్గలోక భ్రమరములు భూమి మీదకు వచ్చాయి. ఇంద్రుని ఓడించిన తరువాత శ్రీకృష్ణుడు భౌమాసురుని చెర నుండి తీసుకుని వచ్చిన 16,100 మంది కన్యలను తాను 16,100 రూపాలను దాల్చి వేరువేరు మందిరములలో ఒకే శుభముహూర్తాన పరిణయమాడాడు. జయ కృష్ణ ముకుంద మురారి